డెలివరీ అప్పుడు 23 కేజీస్ వెయిట్ గెయిన్ అయ్యాను. కానీ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూనే ప్రాపర్ బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేస్తూ ఇప్పటికి 15 కేజీస్ వెయిట్ తగ్గాను. వెయిట్ తగ్గడంతో పాటు నా స్ట్రెంగ్త్ కూడా తిరిగి రావాలనేదే నా బిగ్గెస్ట్ గోల్. అందుకే స్లీప్, ఎక్సర్సైజ్తో పాటు నా డైట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను. ఈరోజు ఈ వీడియోలో నేను రోజంతా ఏం తింటానో, బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు స్నాక్స్తో పాటు మొత్తం చూద్దాం. నాలాగా బేబీని చూసుకుంటూ బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ వెయిట్ లాస్ మీద అండ్ స్ట్రెంగ్త్ మీద ఫోకస్ చేసే మామ్స్కు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ నా రోజుని ఒక 1 గ్లాస్ నార్మల్ వాటర్ తోటి స్టార్ట్ చేస్తున్నాను. దాని తర్వాత ఈ ఆమ్లా నాకు చాలా మ్యాజికల్గా అనిపించింది. నాకు పోస్ట్ డెలివరీ తర్వాత కాన్స్టిపేషన్ వచ్చింది. సో అది తగ్గడానికి చాలా యూస్ఫుల్ అయింది. దాంతోపాటు నా డైలీ రిక్వైర్మెంట్ విటమిన్ సి కూడా దీంతో వచ్చేస్తుంది. ఆమ్లా తర్వాత మళ్ళీ ఒక 2 గ్లాసెస్ ప్లెయిన్ వాటర్ తాగుతున్నాను. రోజంతా మనం 2 to 3 లీటర్స్ వాటర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎక్స్పెషల్గా బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్. బ్రేక్ఫాస్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ 1 గ్లాస్ రాగి జావా అండ్ 1 కప్ బ్లాక్ చనా అండ్ 2 వాల్నట్స్ అండ్ ఫ్యూ ఆల్మండ్స్, దాంతోపాటు 2 డేట్స్ తీసుకుంటున్నాను. రాగి జావా నేను వారానికి 2 నుంచి 3 రోజుల వరకు తీసుకుంటాను, ఎందుకంటే దాని నుంచి నాకు కావాల్సిన కాల్షియం వస్తుంది. అండ్ ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ మెయిన్ ప్రోటీన్ మనకి బ్లాక్ చనా. సో చూడండి, మన బ్రేక్ఫాస్ట్ ప్లేట్ ఇలా ఉండాలి. సో ప్రోటీన్, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్, ఇది ఒక కంప్లీట్ బ్యాలెన్స్ బ్రేక్ఫాస్ట్ ప్లేట్. యూజువల్గా నేను బ్రేక్ఫాస్ట్లో ఒక ఫ్రూట్ కూడా యాడ్ చేస్తున్నాను, కానీ ఈరోజు మన ఈ రాగి జావ వల్ల నాకు ఆల్రెడీ చాలా ఫుల్ అయిపోయింది. సో నేను ఈరోజు ఫ్రూట్ స్కిప్ చేస్తున్నాను. సో ఓవర్ నైట్ సోక్ చేసిన చియా సీడ్స్ తోటి ఒక లెమన్ వాటర్ తీసుకుంటున్నాను. సో ఇందులో లెమన్ ప్లస్ కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ హనీ కూడా యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు ఒక 1 స్పూన్ లో షుగర్ పీనట్ బటర్ తీసుకుంటున్నాను. సో ఇది నా సింపుల్ అండ్ ఫిల్లింగ్ మిడ్ మార్నింగ్ స్నాక్. సో 1:30కి నేను లంచ్ తీసుకుంటున్నాను. ఈరోజు నా ప్లేట్లో కొంచెం రైస్, తోటకూర పప్పు అండ్ పీస్ అండ్ స్వీట్ కార్న్ సలాడ్ తీసుకుంటున్నాను. దాంతోపాటు చోలే కర్రీ. ఈరోజు మన మెయిన్ ప్రోటీన్ వచ్చి ఎగ్. సో 2 ఎగ్స్తో కలిపి ఒక ఆమ్లెట్ తీసుకుంటున్నాను. చివరిగా మనం కర్డ్తో కంప్లీట్ చేద్దాం. ఈ ప్లేట్ చూడండి, రైస్ క్వాంటిటీ చాలా తక్కువ ఉంది అండ్ ఇది కంప్లీట్ బ్యాలెన్స్ డైట్ ప్లేట్. ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ అండ్ హెల్దీ ఫ్యాట్స్. ఇలా మనం డైలీ లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈవినింగ్ at 5 o'clock నేను ఒక చిన్న కప్తో టీ తీసుకుంటున్నాను. నాకు డెలివరీ ముందు టీ తాగే అలవాటు ఉంది కాబట్టి నేను అది కంటిన్యూ చేశాను. అస్సలు స్టాప్ చేయకుండా జస్ట్ స్మాల్ కప్ టీ నేను తీసుకుంటున్నాను. ఈవినింగ్ 6:30కి ఒక చిన్న సున్నుండ తీసుకుంటున్నాను. దాంతోపాటు కొంచెం స్ప్రౌట్స్ తీసుకుంటున్నాను. సో ఈవినింగ్ స్నాక్ చాలా ఇంపార్టెంట్. డిన్నర్ టైంలో మనం ఓవర్ ఈట్ చేయకుండా చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈవినింగ్ స్నాక్ కింద నేను తీసుకున్న ఈ సున్నుండ నాకు డెలివరీ తర్వాత నా స్ట్రెంగ్త్ తిరిగి రావడానికి చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది. అండ్ నా స్వీట్ క్రేవింగ్ కూడా ఇది చాలా వరకు తగ్గిస్తుంది. సో అందుకనే నేను ఈ సున్నుండ తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు ఇంకేదైనా తీసుకోవచ్చు. బై 8:30 to 8:45 నేను డిన్నర్ తీసుకుంటున్నాను. ఈరోజు నేను ఒక 2 హై ప్రోటీన్ చపాతీస్ తీసుకుంటున్నాను. దానికి తోడు బీన్స్ సలాడ్ తీసుకున్నాను. అండ్ ఈరోజు మెయిన్ ప్రోటీన్ సోర్స్ ఫర్ డిన్నర్ వచ్చి ప్రాన్ కర్రీ. సో ప్రాన్ టమాటో కర్రీ తీసుకున్నాను. చివరిగా 1/2 యాపిల్ తీసుకుంటున్నాను. సో ఇది చూడండి, ఇది కూడా చాలా సింపుల్ బ్యాలెన్స్ డైట్. మనకి ఇందులో ప్రోటీన్స్, ఫైబర్స్, కార్బ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇలా ముందుగానే ప్లాన్ చేసుకొని మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఫుడ్తో ఉంటే ప్రతి మీల్ని లిటిల్గా బ్యాలెన్స్ చేసుకుంటా మీరు హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు, ఏ ఎక్స్పెన్సివ్ డైట్స్ లేకుండా. మన కోసం మనం తీసుకునే ఈ చిన్న హెల్తీ చాయిస్ మన ఆరోగ్యాన్ని, మన స్ట్రెంగ్త్ని మళ్ళీ తిరిగి తెస్తుంది. ముఖ్యంగా నాలాగా మామ్స్ బేబీని చూసుకోవడం ఎంత ఇంపార్టెంటో మనల్ని మనం చూసుకోవడం కూడా మన జర్నీలో అంత ఇంపార్టెంట్. మీకు ఇలాంటి బ్యాలెన్స్ ప్లేట్ ఐడియాస్ కావాలంటే నా ఛానల్ షార్ట్స్లో మీరు చూడండి. నేను డైలీ షార్ట్స్ అప్డేట్ చేస్తున్నాను.